గత 5 ఏళ్లుగా ఏపీని పాలించిన జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు వంటి వారు మీడియా ప్రజల ముందు ఉన్నామనే స్పృహ లేనట్లు నోటికొచ్చినట్టు మాట్లాడారు. తాము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆ 2 పార్టీల నేతల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నామని అనుకున్నారు తప్ప తమ నోటి తీటను చూసి ప్రజలు తమని అసహించుకుంటున్నారు అని గ్రహించలేకపోయారు. ఆ ఫలితంగానే ప్రజలు వారికి గడ్డి పెట్టినట్లు కేవలం 11 సీట్లతో మూలన కూర్చోబెట్టారు. తెలంగాణలో మాకు తిరుగే లేదని రెచ్చిపోయిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అధికారంలో ఉన్నప్పుడు నోటితో రెచ్చిపోయారు. కేసీఆర్ నోటికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర గవర్నర్ తమిళసై, ఎప్పుడో చనిపోయిన ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఇలా ఎంతటి వారైనా ఆయన కలుసే. నోటికి ఎంతొస్తే అంతా అనేస్తూ మళ్ళీ నేనేమైనా తప్పుగా అన్నానా అని కేసీఆర్ ప్రశ్నిస్తుండేవారు. ఆయన కుమారుడు కేటీఆర్ కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. అందుకే తెలంగాణ ప్రజలు కూడా వారిని ఓడించి మూలను కూర్చోబెట్టారు. ఈ 2 పార్టీల నేతలు అధికారం కోల్పోవడానికి తమ నోటి దురద కూడా ఒక కారణమని నేటికి గ్రహించకుండా ఇంకా నోటి దురుసుతనం ప్రదర్శిస్తూ ఉండడం విస్మయం కలిగిస్తోంది. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ కూటమి ప్రభుత్వం రెయ్యింబవళ్లు కష్టపడుతూ ఉంటే దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు, జాతీయ మీడియా కూడా అది చూసి మెచ్చుకుంది. కానీ వైసీపీ అధినేత జగన్ ఏ విధంగా మాట్లాడాడో అందరూ విన్నారు. అటువంటి కష్ట సమయంలో కూడా నీచ రాజకీయాలు చేయడం, నోటికి వచ్చినట్లు జగన్ మాట్లాడడాన్ని ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటి బయటికి రావడం లేదు కనుక కేటీఆర్ చెలరేగిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పనికిమాలినోడు, తలమాసనోడు అంటూ చాలా అనుచితంగా మాట్లాడారు. అక్కడితో ఆపకుండా ఇలాంటి ముఖ్యమంత్రులను మేము చాలామందిని చూశాము అంటూ వైఎస్, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్యల పేర్లు చెప్పారు. అంటే వారందరూ కూడా పనికి మాలిన ముఖ్యమంత్రులే అని కేటీఆర్ అభిప్రాయపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే బ్రతకడానికి వచ్చినోళ్ళు అంటూ ఆంధ్ర వాళ్ళ గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు జారితే ఇప్పుడు కేటీఆర్ ఈ విధంగా మాట్లాడి తన అహంభావాన్ని, వారి పట్ల తన ఏహ్యతని ప్రదర్శించి పార్టీకి ఇంకా నష్టం కలిగించుకుంటున్నారనే చెప్పాలి. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంత అనుభవం ఉన్న కేటీఆర్కి ఇలా నోటి దురద ప్రదర్శిస్తే త్వరలో జరగబోయే ఆ ఎన్నికలలో మరోసారి రిటర్న్ గిఫ్ట్ అందుకోవాల్సి వస్తుందనే జ్ఞానం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.